శాంతి ర్యాలీకి పర్మిషన్ రద్దు చేయడంతో ర్యాలీని వాయిదా వేశారు ఆ పార్టీ నేతలు. కోర్టుకు వెళ్లి న్యాయపరంగా అనుమతి తీసుకుని బ్రహ్మాండంగా ర్యాలీ చేపడతామంటున్నారు. బీఆర్ఎస్ తలపెత్తిన శాంతి ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని తెలంగాణ భవన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతల్ని ఎవరిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ర్యాలీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ భవన్ గేట్ కూడా దాటనివ్వలేదు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజుల నుంచి పర్మిషన్ ఇచ్చి అర్ధరాత్రి 10 గంటలకు రద్దు చేయడమేంటని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి న్యాయపరంగా పర్మిషన్ తెచ్చుకుంటామన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ను జిల్లాగా మార్చుతామని ప్రకటించారు కేటీఆర్. మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. 5 రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్లకు మరి మీరు చేసుకోండి, కార్యక్రమం చేసుకోండి. తీరా రాత్రి 10 గంటల 40 నిమిషాలకు అందరూ పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని కొన్ని వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. సరే, ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతారో, వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. ఫ్యూచర్ సిటీ అంట, ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవడు నమ్ముతాడు? ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ను కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో, ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి, ప్రజలు కరీంనగర్ పోయేవాళ్ళు సిరిసిల్లలోనే పని చేసుకుంటుంటే, మహబూబ్ నగర్ పోయేవాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా.